జ్ఞానం ఉండటం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరణలో పెట్టడం మరొక ఎత్తు. ఆత్మకు చావు లేదని తెలుసుకున్నావు సరే, మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? యుద్ధం చేయాలా లేక అడవికి వెళ్లిపోవాలా? నీ పుట్టుకకు ఒక ఉద్దేశం ఉంది, నీకంటూ ఒక బాధ్యత ఉంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు. నీ ధర్మాన్ని నువ్వు చేయడం కంటే మించిన అదృష్టం మరొకటి లేదని ఆయన మాటల్లోనే చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, నీ స్వధర్మాన్ని చూసైనా నువ్వు భయపడకూడదు. ఎందుకంటే ఒక క్షత్రియుడికి ధర్మం కోసం చేసే యుద్ధం కంటే మేలైనది ఇంకొకటి లేదు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి తన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ధర్మం అంటే కేవలం పూజలు కాదు, సమాజంలో నీకున్న ఒక పాత్ర. అర్జునుడు ఒక వీరుడు. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎదిరించడం అతని కనీస బాధ్యత. మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన నాకు రక్తం చూస్తే భయం, నేను ఆపరేషన్ చేయను అంటే రోగి ఏమైపోతాడు? అలాగే ఒక సైనికుడు నాతో ఉన్నవాళ్ళు నా బంధువులు, నేను యుద్ధం చేయను అంటే దేశం ఏమైపోతుంది? మనకు నచ్చినా నచ్చకపోయినా మన బాధ్యతను మనం నిర్వహించడమే ధర్మం అని శ్రీకృష్ణుడు ఇక్కడ తేల్చి చెప్పాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే కర్తవ్య పాలన. నేను ఈ పని చేయగలనా, దీనివల్ల ఏమవుతుంది అనే భయం మనల్ని వెనక్కి లాగుతుంది. కానీ అది నీ బాధ్యత అయినప్పుడు నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. విద్యార్థికి చదువు, తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, ఇవన్నీ స్వధర్మాలే. వీటిని భారంగా కాకుండా నీకు దక్కిన అవకాశంగా భావించు. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండటం కూడా అధర్మమే. నీ శక్తి మేరకు నువ్వు మంచి కోసం పోరాడాలి. అర్జున, నువ్వు కేవలం ఒక వ్యక్తివి కాదు, నువ్వు ధర్మాన్ని కాపాడాల్సిన వీరుడివి. నీ బాధ్యత నుండి పారిపోవడం నీకు తగదు అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు. అడగకుండానే వచ్చిన ఈ ధర్మయుద్ధం స్వర్గానికి తెరిచిన తలుపు లాంటిది అని చెప్పే 2వ అధ్యాయం శ్లోకం 32 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.